టుడే మరొక మ్యాచ్ ఇంపార్టెంట్ మ్యాచ్ జరగబోతుంది. లక్నో టీమ్ ఆడబోతుంది ఢిల్లీ టీమ్ అగైన్స్ట్ లక్నో సూపర్ జెయింట్స్ దే ప్లేడ్ వెల్ లాస్ట్ ఇయర్ ఆల్సో. ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఢిల్లీలో ఆడినటువంటి ప్లేయర్స్ కొంతమంది ఇందులోకొచ్చారు. ఇందులో ప్లేయర్స్ అందులోకి వెళ్లారు. రాహుల్ హూ వాస్ ద కెప్టెన్ నౌ ఈస్ ప్లేయింగ్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్ యాక్చువల్లీ. ఢిల్లీకి ఆడినటువంటి రిషబ్ పంత్ ఈస్ గోయింగ్ టు లీడ్ లక్నో సూపర్ టీమ్. సో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. లక్నోలో ముఖ్యంగా చెప్పాలంటే కొంచెం బౌలింగ్ వీక్‌నెస్ ఉంది. ఎందుకంటే 'ఆవేష్ ఖాన్' ఫిట్‌గా లేడు వాళ్ళకు. 'ముఖేష్' ఫిట్‌గా లేడు. అదే రకంగా వాళ్ళకు 'మయాంక్ యాదవ్‌ను' ఈ మ్యాచ్‌లో కోల్పోతున్నారు. మేబీ కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఆడకపోవచ్చు ఇంజ్యూరీ కారణంగా. సో, అందుకనే వాళ్ళు డెఫినైట్లీ 'షమర్ జోసెఫ్‌ని' ఇంక్లూడ్ చేయాల్సిందే ఈరోజు ఫ్రమ్ ద వెస్ట్ ఇండీస్ ఈస్ ఎ జెమ్ ఆఫ్ ఎ బౌలర్. బట్ వి హావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే విశాఖపట్నం కూడా ఒక బెల్టర్ లాంటి వికెట్ లాస్ట్ ఇయర్ మనం చూసాం. కోల్కతా నైట్ రైడర్స్ దే స్కోర్డ్ 272 రన్స్ స్కోర్ చేశారు వాళ్ళు కూడా. బ్రహ్మాండమైనటువంటి మ్యాచ్. అక్కడ లాస్ట్ ఇయర్ 2 మ్యాచెస్‌లో ఒకటి ఢిల్లీ గెలిచింది. ఒకటి ఓడిపోయింది. వి సా 200+ స్కోర్స్ యాక్చువల్లీ. సో, అక్కడ కూడా నేను అనుకుంటాను ఈరోజు ఒక మంచి హై స్కోరింగ్ మ్యాచే జరగవచ్చు అలా కనబడుతుంది. వెదర్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. అండ్ లక్నోలో ఆఫ్‌కోర్స్ బ్యాటింగ్ పర్వాలేదు. పూరన్ ఉన్నాడు, రిషబ్ పంత్ ఉన్నాడు, మిల్లర్ ఉన్నాడు. వాళ్ళకు బ్యాటింగ్ ఇక్కడ కూడా మనకదే బదోని ఉన్నాడు. బట్ వాళ్ళకు సమస్య ఎక్కడ ఉందంటే బౌలింగ్‌లో. ఎందుకంటే ఆవేష్ ఖాన్ కూడా ఫిట్‌గా లేకపోవడంతోటి షమర్ జోసెఫ్ పైన చాలా యూ నో ప్రెషర్ అనేది ఉంటది. హి హాస్ టు లీడ్ ది ప్యాక్ యాక్చువల్లీ. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి ఫారినర్స్‌లో ఒక్కడే అతడున్నాడు. సో, దట్స్ గోయింగ్ టు బి బిట్ ఆఫ్ టెస్ట్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. మీరు ఢిల్లీ చూసుకున్నట్లయితే ఢిల్లీ అన్‌ఫార్చునేట్‌లీ దే ఆర్ బిగినింగ్‌లోనే వాళ్ళకు ఒక బిగ్ బ్లో 'హ్యారీ బ్రూక్' మరొకసారి అని తెలియజేయడం. సో, దాంతోటి వాళ్ళు కొంచెం అదైపోయినారు. అండ్ ఆఫ్‌కోర్స్ దట్ డిడ్ంట్ హ్యాపెన్. ఈవెన్ మనం మిచెల్ మార్ష్ విషయం కూడా మాట్లాడుకోవాలి. మిచెల్ మార్ష్ కూడా ఇప్పుడు ఇంక్లూడ్ అయినాడు టీమ్‌లో లక్నోలో. సో, అది కూడా కొంచెం వరకు ప్లస్ పాయింట్ కావచ్చు. సో, వాళ్ళు ముఖ్యంగా 3 ఫారిన్ బ్యాటర్స్ పైన ఆధారపడతారు. పూరన్, మార్ష్ మిల్లర్. ఇక్కడ ఢిల్లీలో Duplessis has come from Royal Challengers Bengaluru to this team actually, Fraser Magog from Australia, young exciting cricketer. మరి అతడు ఎలా ఆడతాడో స్టబ్స్ వెరీ గుడ్ ప్లేయర్. రీసెంట్‌గా మంచి ఫార్మ్ ఉంది అతనికి. బౌలింగ్‌లో కూడా వికెట్స్ తీయగలుగుతాడు. ఆఫ్ స్పిన్ వేస్తాడు గనుక కొంచెం అడ్వాంటేజ్ కావచ్చు. ఎందుకంటే లక్నోలో చాలా మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. బౌలింగ్ ఈస్ ఎక్సలెంట్. స్టార్క్ ఉన్నాడు వాళ్ళకు. అక్షర్ పటేల్ ఉన్నాడు. కుల్దీప్ యాదవ్ ఎక్సలెంట్ లైనప్ ఉంది వాళ్ళకు. బట్ ప్రాబ్లమ్ ఏందంటే రాహుల్ ఈస్ ఆఫ్ కోర్స్ దేర్ యాక్చువల్లీ ఫర్ దెమ్. కరుణ్ నాయర్ హాస్ ఆల్సో కమ్ టు ఢిల్లీ. అతన్ని ఎవరు తీసుకోలేదు. బట్ రంజీ ట్రాఫీలో అద్భుతంగా రాణించిన తర్వాత ప్లేయింగ్ ఫర్ విదర్భ అతన్ని కూడా తీసుకున్నారు. నేను అనుకుంటాను స సబ్స్‌లో అతన్ని ఇంక్లూడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒక ఇంపాక్ట్ ప్లేయర్‌గా రావచ్చు. సో, ఎక్సైటింగ్ మ్యాచ్ ఉంటది. అందులో డౌటే లేదు. బికాస్ విశాఖపట్నంలో కూడా మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్సే ఉంటాయి. లాస్ట్ ఇయర్ లాగా 200 ప్లేస్ ఒకవేళ స్కోర్స్ ఉన్నట్లయితే ఇట్స్ గోయింగ్ టు బి ఫెంటాస్టిక్ ఫర్ ది క్రికెట్ లవర్స్. బికాస్ విశాఖపట్నంలో కూడా చాలా క్రికెట్ ఎంజాయ్ చేస్తారు. వి హావ్ టు వెయిట్ అండ్ సీ హౌ దీస్ 2 టీమ్స్ స్టార్ట్ ది ఐపీఎల్. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఒకే ఒక్కసారి పాపం ఫైనల్‌లో ప్రవేశించారు. వాళ్ళ టోటల్ హిస్టరీలో ఢిల్లీ డేర్ డెవిల్స్‌గా ఫస్ట్ ఆడారు. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ అయిపోయింది టీమ్. లక్నో ఆఫ్‌కోర్స్ ఎ న్యూ టీమ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఆడుతుంది. సో, మొత్తానికి మ్యాచ్ అయితే నేను అనుకుంటాను చాలా ఇంట్రెస్టింగ్‌గానే ఉంటది 2 టీమ్స్ మధ్యలో. సో, రిషబ్ పంత్ వర్సెస్ అక్షర్ పటేల్ ఐ థింక్ ఎలా ఉంటుందో మనం చూద్దాం ఇన్ విశాఖపట్నం.